సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్స్ మీద నాకున్న మక్కువ పుణ్యమా అని ఈ వడక్కన్ మూవీని చూడడం జరిగింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అని అడిగితే, ఒక స్థాయి వరకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా నడిచిన ఈ మూవీ ఆ తర్వాత నుండి గాడి తప్పి చివరికి ఏమీ అర్థం కాని ఒక అయోమయ స్థితిలోకి నన్ను నెట్టేసింది. ఒక నిర్మానుష్యమైన ఐలాండ్లో హాంటెడ్ హౌస్ టైప్ సెట్లని ఏర్పాటు చేసి అక్కడికి ఒక 6 కంటెస్టెంట్లని తీసుకుని వెళ్ళి వారికి రకరకాల టాస్క్లు ఇస్తూ అదును చూసుకుని సందు దొరికినప్పుడల్లా వాళ్ళని భయపెడుతూ దాని ద్వారా ఎంటర్టైన్మెంట్ ని జనరేట్ చేసే రియాలిటీ షో ఒకటి ప్లాన్ చేస్తారు. అంతా సవ్యంగానే జరుగుతున్న క్రమంలో అక్కడున్న కంటెస్టెంట్స్ అండ్ ఆ రియాలిటీ షోని ఆర్గనైజ్ చేస్తున్న కొంతమంది క్రూ మెంబర్స్ కూడా నిజంగానే అక్కడున్న దెయ్యాల వల్ల ప్రాణాలని కోల్పోతారు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఫారెన్ లో సెటిల్ అయిన రామన్ అనే ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఇండియాకి వస్తాడు. ఇండియాలో ఇంకెవరూ లేనట్టు అంత దూరం నుంచి అతనే ఎందుకు వచ్చాడంటే, ఆ చనిపోయిన వాళ్ళలో రామన్స్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యొక్క హస్బెండ్ కూడా ఉండడంతో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ మేరకు ఈ కేసులో రామన్ కూడా ఇన్వాల్వ్ అవుతాడనమాట. అసలు ఆ హాంటెడ్ ఐలాండ్ యొక్క మిస్టరీ ఏంటి, రామన్ ఈ కేసుని సాల్వ్ చేయగలిగాడా లేదన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కూడా ఆ రియాలిటీ షోలో ఉన్న వాళ్ళు ఎలా చనిపోయారన్న విషయానికి కేటాయించారు. ఇక్కడ మనకు చూపించే విజువల్స్ గానీ జంప్ స్కేర్స్ గానీ ఏమంత ఇంపాక్ట్ఫుల్ గా లేకపోయినప్పటికీ మూవీలో ఏదో జరుగుతున్నట్టుంది. అసలు నెక్స్ట్ ఏమవుతుందో చూద్దామన్న ఆసక్తి అయితే కొంతవరకు ఏర్పడుతుంది. చాలా అనాన్సర్డ్ క్వశ్చన్స్ తో వదిలేసిన ఫస్ట్ హాఫ్ వలన ఇప్పటి వరకు మనం చూసిన వాటికి ఎటువంటి కన్క్లూజన్ ని ఇవ్వబోతున్నారో చూద్దామన్న ఉద్దేశంతో సెకండ్ హాఫ్ ని చూడడం మొదలెట్టాక సినిమా రాను రాను మరింత బోరింగ్ గా మారడంతో పాటు ఆ అనాన్సర్డ్ క్వశ్చన్స్ ని అలానే వదిలేసి ఏది క్లారిటీగా చెప్పకుండా ఒక సరియలిస్టిక్ క్లైమాక్స్ తో ఈ మూవీని ఎండ్ చేసేశారు. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క రకమైన స్టైల్ ఉంటుంది. కొంతమంది చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాలనుకుంటారు, కొంతమంది ఇండైరెక్ట్ గాను సింబాలిక్ గాను చెప్పాలనుకుంటారు. అయితే వీటిలో ఏ విధానాన్ని ఎంచుకున్నప్పటికీ కూడా చెప్పాలనుకున్న విషయాన్ని ఆడియన్స్ కి అర్థమయ్యేలా కన్వే చేయగలగడం అన్నది అతి ముఖ్యం. అండ్ అది ఒక మూవీకి ఉండాల్సిన బేర్ మినిమం రిక్వైర్మెంట్ కూడా. వేయాలనుకున్న ముడులన్నీ వేసేసి వాటిని విప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం తప్పించకపోతే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనకి తెలివి లేదనా, లేక తీసిన వాడికే క్లారిటీ లేక సగంలో వదిలేసి వెళ్ళిపోయాడనా? ఏమో, టు బి ఫ్రాంక్ నేనేది తేల్చుకోలేకపోతున్నా. టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా ఈ మూవీ నన్ను ఇంప్రెస్ చేసినప్పటికీ హాఫ్ బేక్డ్గా వదిలేసినట్టుగా అనిపించిన ఈ మూవీ నాకైతే నచ్చలేదు. ఒకవేళ ఇలా సరియలిస్టిక్ గా ప్రెజెంట్ చేసిన స్టోరీస్ ని అర్థం చేసుకోగలరన్న నమ్మకం మీకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ప్రెజెంట్ ఈ మూవీ మలయాళం లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. సో ఈ మూవీని థియేటర్స్ లో చూస్తారా లేక ఓటీటీలోకి వచ్చాక చూస్తారా అనేది మీ ఇష్టం. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.